ఏంటనుకున్నాం, ఫైండ్ ది ఫిఫ్త్ పవర్ ఆఫ్ ఇది స్టేట్మెంట్లో భాగం అన్నమాట. ఫిఫ్త్ పవర్ ఆఫ్ ది ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్. ఇక్కడ యూనిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేయమని లెక్క అంతా చేయని అవసరం లేదు. ఒక ఫార్ములా ఉంటుంది, ఏంటిది n/n+1/2 అని ఉంటుంది. n అంటే ఇక్కడ 100 కదా, 100 × 100 + 1 101/2 అంటే 50 టైమ్స్ కొట్టుకోవద్దు. 50 టైమ్స్ అంటే 5050 ఆన్సర్. లాస్ట్ డిజిట్ అడిగాడు కదా 0, సో ఆన్సర్ అంతా 0. విత్ ఇన్ 30 సెకండ్స్లో ఇలా చేయాలి ఆన్సర్. అయితే నీకు ఈ ఫార్ములా ఎలా అప్లై చేయాలనేది బ్యాక్గ్రౌండ్ వర్క్ అన్నమాట. ఇప్పుడు వరకు నువ్వు ప్రిపేర్ అవుతావు కదా, అక్కడ డిసైడ్ అవుతుంది. అది ఎలా చేయాలో అది చెప్తాను చూడు మళ్ళీ. చూడు, ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంటుంది అన్నమాట. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1/5 ఉందనుకో, దాని యొక్క లాస్ట్ యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది అంటే 5 వస్తుంది. 2/5 ఉందనుకో, దాని యూనిట్ డిజిట్ ఎంత అంటే 2/5 వాల్యూ ఎంత. ఒకసారి నీకు పవర్ బుక్స్లో రాసాను కదా, పవర్స్ బుక్లో, దాంట్లో చూడు ఒకసారి. 2/5 అంటే 32, ఓకేనా. 2/6 ఏంటిది 3/5 అంటే ఎంత వాల్యూ, 4 వాల్యూ ఎంత, 5 అంటే వాల్యూ ఎంత, 6/5. అలా ఆడు న్యాచురల్ నెంబర్స్ అప్ టు ఎన్ని ఇచ్చాడు, 100/5. ఇక్కడ నీకు ఒకటి చెప్తాను చూడు స్టేట్మెంట్. చూడు, 3/5 అంటే 243. ఇదేమో 1024 వస్తుంది. ఇది 5/6 అలా చూడు. ఇక్కడ నీకు ఒక లాజిక్ ఉంది, ఓకేనా. ఇక్కడ నీకు పవర్స్ ఉన్నాయి కదా, పవర్స్ ఎందుకు రాసి ఇచ్చాను ఇక్కడ నీకు అర్థమవుతుంది. సిచ్యువేషన్ ఏంటి, ఎందుకు పవర్స్ చదవాలో నీకు ఇప్పుడు అర్థమవుతుంది చూడు. ఇక్కడ ఎనీథింగ్ పవర్ ఆఫ్ 5 ఉందనుకో, 2/5 ఉన్నా, 3/5 ఉన్నా సరే, ఇక్కడ బేసి సంఖ్య ఏది ఉన్నా సరే, సారీ ఇక్కడ మనం తప్పు రాసాం. 1/ఎనీథింగ్ పవర్ ఆఫ్ 1 నెత్తి మీద ఎంత ఉన్నా సరే అది ఎంత అవుతుంది, వాల్యూ 1 అవుతుంది, ఓకేనా. అది మన ఇక్కడ మిస్టేక్ 5 అని వేసాను, ఒకసారి చూసుకో. ఇక్కడ ఎంతైనా ఉన్నా సరే, 1/5 ఉన్నా సరే దాని వాల్యూ 1 వస్తుంది, ఓకేనా. నెత్తి మీద 5 ఉంటే ఆ వాల్యూ కింద లాస్ట్ యూనిట్ డిజిట్ 2 వస్తుంది, చూసుకో. 2/5 వాల్యూ ఎంత, యూనిట్ డిజిట్ ఎంత ఉంది, 2 ఉంది. ఇక్కడ 3 ఉన్నా సరే నెత్తి మీద 5 ఉంటే, ఘాతంలో అంటే పవర్లో 5 ఉంటే, ఇక్కడ ఇది కింద లాస్ట్ ఎంత ఉందో యూనిట్ డిజిట్లో అంతే ఉంటుంది. 4/1 ఇక్కడ చూడు ఎంత ఉంది, 4 ఉంది. అలాగే 5కి ఏమొస్తుంది అంటే 5 వస్తుంది. అలా 6కి 6 వస్తుంది, ఓకేనా. 100కి లాస్ట్లో 100 ఉంటుంది. ఈ విధంగా అన్నమాట. అంటే ఎనీ 2/5 దాని వాల్యూ కింద ఏదైతే ఉందో అదే అవుతుంది యూనిట్ డిజిట్లో, ఓకేనా. ఇదే లాజిక్ అన్నమాట ఇక్కడ. అంటే నీకు ఇక్కడ ఈ లాజిక్ తెలితేనే కానీ నువ్వు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేవు. ఆ లాజిక్ని పట్టుకోవాలన్నమాట. ఆ లాజిక్ నీకు బుర్రలోకి రావాలంటే మెయిన్ పవర్స్ రావాలి, పవర్స్లో ఉన్న లాజిక్లు తెలియాలి, ఓకేనా. పవర్స్ బాగా వస్తేనే దాని లాజిక్లు తెలుస్తాయి. ఇందాక నేను ఇది అప్లై చేశాను కదా, n/n+1/2 అని. ఈ ఫార్ములా ఇది దేనికంటే తెలుగులో సహజ సంఖ్యల మొత్తానికి, అంటే సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అన్నమాట. న్యాచురల్ నెంబర్స్కి సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్కి ఈ ఫార్ములా. ఇది ఇది నెంబర్ సిస్టంలో ఇది ఒక ఫార్ములా అన్నమాట. సహజ సంఖ్యల మొత్తం ఎంత, సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అనేసి, సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఎంత, సమ్ ఆఫ్ స్క్వేర్స్ నెంబర్స్ ఎంత, సమ్ ఆఫ్ అని అలా డిఫరెంట్ ఫార్ములాస్ ఒక 8, 9 ఉంటాయన్నమాట. ఆ ఫార్ములాస్ అన్నీ కూడా నీకు ఇక్కడ వచ్చి ఉంటే ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేయాలని థాట్ వస్తుంది నీకు, ఓకేనా. ఇప్పుడు 100 వరకు మనకి ఎనీథింగ్ 5 పవర్ ఎనీథింగ్ ఉన్నా దాని బేస్ ఎంత ఉంటే అంతే మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది కదా. సో ఇక్కడ 100 న్యాచురల్ నెంబర్స్ కాబట్టి 100 అప్ టు 100 కదా, 100 వరకు ఉన్న వాటిలో లాస్ట్ డిజిట్ ఎంతో తీసుకోమన్నాడు. సో 100 అంటే n = 100 కదా మనకి ఇప్పుడు. అంటే 100 ఇక్కడ ఫార్ములా ఏంటి, n × n+1,
బై 2 కదా. ఇప్పుడు n ఈక్వల్ టు 100 కాబట్టి n ఇంటూ అంటే 100 ఇంటూ 100 ప్లస్ 1 బై 2. ఓకేనా. 100 ఇంటూ 100 ప్లస్ 1 ఎంత 101 బై 2. ఈ 2 అనేది 100 ఎన్నిసార్లు కట్ చేస్తుంది 50 టైమ్స్. 50 ఇంటూ నీకు ఇక్కడ నీకు టేబుల్స్ చదవమన్నాను కదా, ఇప్పుడు అర్థమవుతుంది నీకు. ఓకేనా. 50 ఇంటూ 101 అంటే 5050. లాస్ట్ డిజిట్ అంతా 0 వచ్చింది. సో ఆన్సర్ 0 అన్నమాట. ఇందాక లెందీ ప్రాసెస్ అంతా చేయలేదు. ఆల్రెడీ నా బేసిక్స్ వచ్చు, పవర్స్ వచ్చు, దాన్ని అప్లికేషన్ ఫార్ములాస్ వచ్చు కాబట్టి అంతా మైండ్ క్యాలిక్యులేషన్లో నేను ఎజ్యూమ్ చేసేసుకుని డైరెక్ట్ ఫార్ములాలో అప్లై చేసుకుని కొట్టుకుంటూ పోయాను. అర్థమైందా నీకు. అందుకే నేను చెప్తున్నా 1కి 10 సార్లు బేసిక్స్ అనేది కమాండ్ ఉంటే, బేసిక్స్ అనేది వస్తే క్లారిటీగా నీకు లెక్క వితిన్ 30 సెకండ్స్లో ఎగిరిపోద్ది. బేసిక్స్ రాలేదనుకో, ఇదే లెక్క నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు 10 నిమిషాలు పడుతుంది. అంటే నువ్వు తెలియని వాళ్ళు సాల్వ్ చేయాలంటే నీకు ఎంత టైం పడుతుందో నువ్వు ఆలోచించుకో. అది నువ్వు ఎంత షార్ప్గా ప్రిపేర్ అవ్వాలో బేసిక్స్ మీద, నెంబర్స్ మీద, పవర్స్ మీద, ఈ ఫార్ములాస్ మీద ఎంత కమాండ్ ఉంటే, అంత గ్రిప్ ఉంటే అంత ఫాస్ట్గా చేయగలదు.